హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో మినప సున్నుండల రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ మన హెల్త్కి చాలా మంచిది. అలాగే మన పెద్దవాళ్ళ నుంచి వస్తున్న రెసిపీ ఇది. ఇన్స్టాంట్ ఎనర్జీ బూస్టర్గా అలాగే వెన్నుముక బలానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా విటమిన్ బి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటివి పుష్కలంగా లభిస్తాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కాకుండా గర్భిణీ స్త్రీలు కూడా వీటిని తరచుగా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ఒక కడాయిని ఉంచి అందులోకి 2 కప్పుల వరకు మినుములను యాడ్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి ఉంచి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఈ మినుముల్ని బాగా వేపుకోవాలి. మనకి ఒక 15 నిమిషాల తర్వాత ఒక గింజ నోట్లో వేసుకొని చూస్తే ఆ క్రిస్పీనెస్ అనేది అర్థమైపోతుంది. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఈ మినుముల్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిగా పలుకుంటేనే బాగుంటుంది తినేటప్పుడు. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. మరి పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుంటే తినేటప్పుడు నోట్లో అంటుకుపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పౌడర్లోకి పావు తక్కువ 2 కప్పుల వరకు, లేదంటే తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఇందులోకి తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి మిక్సీలోకి ఒక 30 సెకండ్ల పాటు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ బెల్లం అంతా కూడా బాగా బ్లెండ్ అయిపోయి పౌడర్ లాగా తయారవుతుంది. ఈ పౌడర్ని ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల పాటు చేతులతో బాగా కలుపుకోండి. బెల్లంలో ఎక్కడైనా ఉండలుగా ఉన్నట్లయితే అది పౌడర్లో బాగా మిక్స్ అవుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/3 కప్ లేదంటే పావు కప్ కంటే ఎక్కువగా, అరకప్ కంటే తక్కువగా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యిని కాగబెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా వేడివేడి నెయ్యిని యాడ్ చేసుకున్నాం కాబట్టి 1 నిమిషం పాటు స్పూన్తో కలుపుకోండి. ఆ తర్వాత చేయితో 1-2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా నెయ్యిని పిండికి బాగా పట్టించిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి లడ్డులాగా చేయొస్తుందా లేదా అని చెప్పి. లడ్డులాగా చేయడం రావట్లేదు, విడిపోతుంది అని అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. మీరు నెయ్యిని కొద్దిగా ఎక్కువగానే ఇష్టపడే వాళ్ళైతే ఫస్టే ఒక అరకప్పు వరకు నెయ్యిని వేసుకొని సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు కావాల్సిన సైజులోకి సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఉండే ఈ మినప సున్నుండల్ని ఒక్కరైనా సరే హ్యాపీగా చేసుకోవచ్చండి. ఎక్కువ పనేం ఉండదు. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.